ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రేయ్, ఈరోజు ఇంత లేటుగా ఇంటికి వచ్చావేంట్రా? ఎప్పుడు ఎర్లీగానే ఇంటికి వస్తావు కదా? హాస్పిటల్లో ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చిందన్న, అది అటెండ్ చేసి వస్తున్నాను. సరే సరే, ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళి పడుకోరా. అలాగే. సరేరా మనోడా, పొద్దున్నే లేచి నీకు తలంటుతాను. అందరూ ఇక్కడే ఉన్నారు. అహల్య ఎక్కడ? గుడ్ నైట్ రా తమ్ముడు. గుడ్ నైట్ బామర్ది. రేపు పార్టీ ఇవ్వాలి. ష్యూర్ బావా. ఎవరి కోసం మావయ్య వెతుకుతున్నావు? అత్త కోసమా? అత్త పైనున్నట్టుంది, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఏ ఆగాగు, అత్త నిద్రపోతున్నట్టుంది, డిస్టర్బ్ చేయకు, సరేనా? అబ్బో, అత్త అంటే నీకెంత ప్రేమ మావయ్య. అత్తకు కూడా నువ్వంటే చాలా ప్రేమ. మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ మావయ్య. థ్యాంక్ యూ రా బుజ్జి. సరే, నువ్వు వెళ్ళి పడుకో. అలాగే మావయ్య. పాపం బాగా అలసిపోయినట్టున్నారు ఈరోజు. మీకు నా బర్త్డే అన్న విషయం తెలుసో లేదో? తెలుసుంటే ఎందుకు పడుకుంటారు? అందరికంటే ముందు మీరే నన్ను విష్ చేసేవాళ్ళు కదా. సర్లే, పడుకోండి. రేపు పొద్దున్న లేస్తే ఎలాగో మీకే తెలుస్తుంది, అప్పుడు మీరే విష్ చేస్తారు. హ్యాపీ బర్త్డే రా. పుట్టినరోజు శుభాకాంక్షలు రా మనోడా. విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రా. మీకు నా బర్త్డే అన్న విషయం తెలుసో లేదో? తెలుసుంటే ఎందుకు పడుకుంటారు? అందరికంటే ముందు మీరే నన్ను విష్ చేసేవాళ్ళు కదా.
హ్యాపీ బర్త్డే రా. పుట్టినరోజు శుభాకాంక్షలు రా మనోడా. అమ్మా, అందరూ నాకు బర్త్డే విషెస్ చెప్తుంటే నువ్వు మాత్రం కామ్గా ఉన్నావు. ఈరోజు కూడా నాతో మాట్లాడాలనిపించట్లేదా? నాకు విషెస్ చెప్పాలనిపించడం లేదా? నిద్రపోకుండా ఇక్కడేం చేస్తున్నావు సుభద్ర? ఏంటి, నీ ప్రేమను నీ కొడుకు దగ్గరే కాకుండా నా దగ్గర కూడా దాస్తున్నావా? ఏం చేయనండి, వాడు పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ నేనే వాడికి ఫస్ట్ బర్త్డే విషెస్ చెప్పేదాన్ని. అలాంటిది మొట్టమొదటిసారి వాడికి విషెస్ చెప్పలేకపోయాను. వాడు నోరు తెరిచి అడిగినా నేను మూగదాన్ని అయిపోయాను. మనసులో ఇంత ప్రేమ పెట్టుకుని పైకి చెప్పకపోతే ఎలా సుభద్ర? చెప్పుంటే గౌతమ్ హ్యాపీగా ఫీల్ అయి ఉండేవాడు. పుట్టినరోజు వాణ్ణి బాధ పెట్టి నువ్వు కూడా బాధపడుతున్నావు. లేదండి, వాడు చేయకూడని తప్పు చేశాడు. ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకున్నాడు. ఆ కోపం నాకింకా తగ్గలేదు. మా అమ్మ కూడా అహల్య గౌతమ్ మీద కోపంగా ఉండేది. ఇప్పుడు ఆవిడ తన మునిమనోడి కోసం తన పంతాన్ని కూడా పక్కన పెట్టి ఎంత మంచిగా ఉంటుంది. నువ్వు కూడా నీ కొడుకుని క్షమించలేవా? ఒక తల్లిగా నా కొడుకంటే నాకెప్పుడు ప్రేమేనండి. కానీ ఒక ఆడదానిగా వాడు చేసిన తప్పుని నేను సమర్థించలేను. గౌతమ్ వల్ల అహల్యకి మంచి జీవితం వచ్చుండొచ్చు, కానీ అదితికి జీవితమే లేకుండా పోయింది. అదెలా మర్చిపోగలనండి? అలా అని ఎన్నాళ్ళని వాడితో మాట్లాడకుండా ఉంటావు? అయినా ఇప్పుడు అదితి ఇంద్రను చేసుకోబోతోంది కదా, తన జీవితం ఒక గాడిన పడుతుంది కదా. కానీ గౌతమ్ అదితికిచ్చిన మాట తప్పాడు కదండి. ఇన్నాళ్ళు తనని బాధ పెట్టాడు కదా, అది నేను మర్చిపోలేను. ఇప్పుడప్పుడే ఆ కోపం నాకు తగ్గదు. సరే సుభద్ర, ప్రతి పుట్టినరోజుకి నువ్వే వాడికి తలంటి స్నానం చేయించి వాడికి ఇష్టమైన పాయసం, బర్త్డే కేక్ నువ్వే తయారు చేస్తావు కదా. వాడితో మాట్లాడకపోయినా పర్వాలేదు. రేపు ఇవన్నీ నీ చేతుల మీదుగా చేస్తే కనీసం వాడికి సంతోషమైనా మిగులుతుంది కదా. లేదండి, నా కోపం తగ్గే వరకు వాడికి నేను ఏమీ చేయదలుచుకోవట్లేదు. అదేంటి సుభద్ర, ఒక మిలిటరీ పర్సన్ గా నేనే స్ట్రిక్ట్ అనుకుంటే నువ్వు నాకంటే స్ట్రిక్ట్ గా ఉన్నావు. నా కోపం ఇంతేనండి.